ఇగో ఈడు ఇది మంచిగా ఉన్నది కథ బిజినెస్. అసలు యాక్చువల్గా ఒకటి న్యూజెన్ ఆయిల్ ఏదో ఉండే కదా, న్యూజెన్ ఆయిల్ పెట్టుకుంటే ఈడే పెట్టుకునేది ఒకవేళ అరిచేతిలో కాకుండా కొంచెం ఈడే పెట్టుకున్నా కానీ ఇట్లా అంటే ఇట్లా ఎంట్రుకలు వస్తాయని అనగానే ఇక దాన్ని కావాల్సినంత కొన్నారు. 1000 కోట్ల రూపాయలు మొత్తం కూడా కొల్లగొట్టేసినారు. నిజంగా దాంతో ఏమైనా అయిందా అంటే అయింది లేదు, పోయింది లేదు, ఆడ మన్ను లేదు. ఇక అట్లనే వాడు వెలిగిండట. మంచిగా 200 రూపాయలు ఇస్తే చాలు, మంచిగా నేను ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఒకడు వచ్చేసి 200 రూపాయలు ఇస్తే చాలు మీకు గుండు పైన కూడా ఎంటుకలు లేని వాళ్ళకి కూడా బట్టతల పైన కూడా ఎంటుకలు పొలిపిస్తానట. మొత్తం లైన్ కట్టిరు, గుండు గుక్కుని లైన్ కట్టిరు. లైన్ కడితే రుద్దిండు, అది రుద్దితో బొబ్బులు వచ్చినాయట. పరిస్థితికి ఎట్లా అయింది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరారైనాడు. వీడు మనగాడే ఉన్నాడు. గుండుకు 200 రూపాయలు, బ్రష్కు 20 రూపాయల చొప్పున వసూలు. ఇక జడీ బ్యూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం చేసిండు. ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు. ఇక బెడిసి కొట్టిన ట్రీట్మెంటు, గుండుపై కురుపులు వచ్చినాయట. హాస్పిటల్ పాలైన బాధితులు, పరారీలో నిందితుడు. చూసుకో, పైసలు వేసుకుని అవతల పడ్డాడు. వారం రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి చివరికి ఉన్న జుట్టు ఊడిపోయేలా చేసిన ఘటన హైదరాబాద్లోని ఫతే దర్వాజాలో చోటు చేసుకున్నది. వందలాది మంది గుండుపై కెమికల్ పూయడంతో రియాక్షన్ అయ్యి పలువురు హాస్పిటల్ పాలయ్యారు. సదరు వ్యక్తి గుండుకు 200 రూపాయలు, బ్రష్కు 20 రూపాయల చొప్పున వసూలు చేశాడు. రియాక్షన్ అయిన విషయం తెలుసుకొని దుకాణం బంద్ చేసి పరారైపోయాడు. చూసుకో ఇక లెక్క ఎట్లున్నదో. ఓల్డ్ సిటీలోని ఓ సెలూన్ ముందు ట్రీట్మెంట్ కోసం క్యూ కట్టిరు. గుండు కొట్టుకొని క్యూ కడితే అలా పని చేసిండు, అవతల పడ్డాడు వాడు.